హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకెళ్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీలో బీఎల్ఓలకు ఊరటండి. ముందుగా 5,862 కోట్ల రూపాయల గౌరవ వేతనాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉత్సాహభరితంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారికి గౌరవ వేతనాలు విడుదల కావడంతో మొత్తం 5,862 కోట్ల గౌరవ వేతనాలు 2021-22 మూడో త్రైమాసికం నుంచి 2023-24 మూడో త్రైమాసికం వరకు చెల్లించారు. ఈ చెల్లింపులపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో బకాయిల సమస్య. గత ప్రభుత్వ హయాంలో బీఎల్ఓలకు 3 ఏళ్ల పాటుగా గౌరవ వేతనాలు విడుదల కాలేదు. ఈ విషయంలో వీరు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అవసరమైన నిధులైతే విడుదలయ్యాయి. గౌరవ వేతనాల విడుదలకు ధన్యవాదాలు. బీఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లించినందుకు సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి బీఎల్ఓల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసింది. బీఎల్ఓల కృషి మరియు వారి సమస్యలు. బీఎల్ఓలు ఓటర్ల జాబితా సృష్టించడంలో, పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ గత 3 ఏళ్లుగా గౌరవ వేతనాల బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పోలింగ్ సమయంలో మాత్రమే కొంత గౌరవ వేతనాలు చెల్లించబడ్డాయి. సెలవు రోజులు, ఆదివారాలు కూడా విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. త్రైమాసికానికి 750 కోట్ల చొప్పున ఏడాదికి 3,000 కోట్లు చెల్లిస్తున్నారు. లోకాయుక్త ప్రకటనతోనే ఈ చర్యలు అంటున్నారండి. బీఎల్ఓలు తమ గౌరవ వేతనాల కోసం లోకాయుక్తను ఆశ్రయించగా, మరి లోకాయుక్తను ఆశ్రయించడం వల్లనే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. చీఫ్ కమిషనర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే బకాయిల చెల్లింపులు చేపట్టాలని అయితే ఆశ్రయించింది. ఒకసారి గమనించండి. ఇక మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోరికలు, అంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోరికలు, డిమాండ్లు. ఈ సందర్భంగా బీఎల్ఓల సంఘం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగతా ఉద్యోగ మరియు పెన్షనర్లు కూడా తమ పెండింగ్ బకాయిలు ఏవైతే డిఏ కానీ, డిఆర్ కానీ, అలాగే పీఆర్సీ బకాయిలు, ఏపీజీఎల్ఏ లోన్లు, పీఎఫ్, ఇలా తదితర అన్ని సమస్యలను చెల్లించాలని కోరుతున్నారు. పెన్షనర్లకు డిఆర్ బకాయిలు, రాష్ట్ర ఉద్యోగులకు తగిన ఆర్థిక సౌకర్యాల కల్పన. తాజా చర్యల ప్రాధాన్యత. ఈ గౌరవ వేతనాల చెల్లింపు రాష్ట్రంలో బీఎల్ఓల ఆర్థిక స్థిరత్వానికి ఉపశమనం కలిగించింది. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బీఎల్ఓలు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ పెన్షనర్లు కూడా గౌరవ వేతనాలు మరియు బకాయిలు సకాలంలో చెల్లించడం ద్వారా ఉద్యోగుల నమ్మకం పెంచడం అవసరమని అయితే అంటున్నారు. మరి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కూడా ఈ విధంగానే ఈ 5,862 కోట్ల మాదిరిగానే ఉద్యోగులకు సంబంధించినటువంటి 26,000 కోట్ల పెండింగ్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారనమాట.